ఇప్పుడు చెప్పు, సమస్య ఏది? కాలమే సమస్యను పరిష్కారంగా మార్చేస్తుంది. సో ఈ సమస్యలు రావడానికి 3 రకాల కారణాలు ఉంటాయి. సో నువ్వు ఎప్పుడైతే అభివృద్ధి చెందడానికి, డెవలప్ కావడానికి రెడీ ఉన్నావో, ఓకే, అప్పుడు నీ రెసిస్టెంట్ పవర్ పెరగాలి. అంటే దీన్ని నువ్వు తట్టుకోగలుగుతావు అని చెప్పి నీకు రెసిస్టెంట్ పవర్ పెరగాలి అని అన్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని నువ్వు ఫేస్ చేయాలి, నువ్వు స్ట్రాంగ్గా నిలబడాలి. ఓకే, నువ్వు తప్పు దోవలో ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి. అది ఎందుకు వస్తాయి? వార్నింగ్ సిగ్నల్, అరే బాబు యూఆర్ గోయింగ్ ఇన్ ఏ రాంగ్ పాత్ అని చెప్పేసి చెప్తుంది. సో అప్పుడు కూడా మనం అలర్ట్ అవ్వాలి. ఓకే, నువ్వు లోపల ఉన్న శక్తిని ఉపయోగించకుండా నీలో ఉన్న టాలెంట్ను బయటకు రావాలంటే సమస్య అనే ఒత్తిడి అవసరం. ఓకే, నీ దగ్గర టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది, బట్ నువ్వు డిఫరెంట్ పాత్లో ఉన్నావు, వేరే ఏదో చేస్తున్నావు, పనికిరాదు. సో అది నీకు బయటికి రావాలి అంటే ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేసి అది బయటికి రప్పిస్తారు అనమాట. అది స్ట్రెస్ ఇంపార్టెంట్. అది లేకపోతే ఎట్లా వస్తుంది బయటికి? సో డైమండ్ కూడా ప్రెషర్ లేకుండా అసలు తయారు కాదు. ఓకే, సో వేర్ దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం దేర్ ఈజ్ ఎ సొల్యూషన్. ఇది మాట కాదు, ఇది నేచర్ యొక్క లా అంటారు కదా, లా. సో చీకటి ఉందా? ఉంది. వెలుతురు కూడా ఉంది కదా. వేడి ఉందా? ఉంది. చల్లదనం కూడా ఉంది కదా. ఆకలి ఉందా? ఉంది. సో దానికి ఫుడ్ కూడా ఉంది మనకి. ఓకే, అట్లానే అప్పు ఉందా? సంపాదించే మార్గం కూడా ఉంటుంది. ఫెయిల్యూర్ ఉందా? నేర్చుకునే పాఠం ఉంది. బాధ ఉందా? బలంగా మారే అవకాశం కూడా ఉందనే ఉంది. కానీ సమస్య ఎక్కడ వస్తుంది? మనం సమస్యను మాత్రమే చూస్తాం, పరిష్కారం కోసం మ్యాక్సిమం ట్రై చేయాలి. సమస్య మీద ఏడిస్తే పరిష్కారం కనిపించదు, సమస్య మీద ప్రశ్నలు వేసినప్పుడు పరిష్కారం కనబడుతుంది. సో ఎట్లా చూడాలి మరి సమస్యను? లెట్స్ డిస్కస్ ఇప్పుడు. సో నువ్వు ఒక 3 క్వశ్చన్స్ అడుక్కో. ఏమంటే, ఈ సమస్య నాకు ఏం నేర్పించడానికి వచ్చింది? ఓకే. నెంబర్ 2, ఇందులో నాకు ఉన్న నియంత్రణ ఏంటి? నేను ఏం చేయగలను? ఓకే. సో 3, నేను ఇంకొంచెం బెటర్ వర్షన్ అవ్వాలంటే ఏం చేయాలి? సో ఈ